హలో అండి. ప్రీవియస్ వీడియోస్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజు వరకు అయితే మీరైతే నా వీడియోస్ అయితే చూసి ఉంటారు కదా. సో దసరా శరన్నవరాత్రిలో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పూజ అయితే కంపల్సరీ అయితే చేస్తాను. సో సెకండ్ డే వరకు అయితే చూశారు కాబట్టి ఇది మూడవ రోజు అనమాట. దసరా శరన్నవరాత్రుల్లో మూడవ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ నేను టెంపుల్కి వెళ్ళాను. సో టెంపుల్ అమ్మవారి అలంకరణ కూడా తప్పకుండా ఈ వీడియోలో చూసేయండి. ఇంకా నేనైతే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో పూలతో అయితే అమ్మవారిని అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మూడవ రోజు వచ్చేసి అమ్మవారికి దద్దోజనం అయితే నైవేద్యంగా అయితే పెట్టాను. సో దద్దోజనం ఫుల్ రెసిపీ ఎవరికైనా కావాలంటే మన ఛానల్ కింద లింక్ అయితే ఇస్తాను. డెఫినెట్గా చూసి నచ్చితే ట్రై చేయండి. సో ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే నేను ఇంకా దద్దోజనం అయితే చేసి పెట్టేసి ఇంకా పూజ అయితే ఇంట్లో అయితే ఫినిష్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్లో కూడా ఈరోజు కొంచెం తక్కువగానే ఉన్నారనమాట. సో మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా వినాయకుడిని శివయ్యని అయితే దర్శించుకున్నాము. ఇంకా అమ్మవారి అలంకరణ వచ్చేసి గాయత్రీదేవిని అయితే అలంకరించారు. సో గాయత్రీదేవి అలంకరణ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో అమ్మవారు కూడా చాలా కలగా అయితే ఉన్నారు. ఇంకా మేమైతే గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంకా కాసేపు అక్కడ టెంపుల్లో ఉండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చూసాము. కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎలా జరిగిందో మీరు ఈ వీడియోలో చూసేయండి. దుఃఖిస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే మన స్వామి సాక్షాత్తు ఎరుకల సన్నివేశం దాల్చి గోవింద ఇట్రామ్మా మేమే పిలిచాము పాత శివాలయం గుళ్ళోనమ్మా. సో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూశారు కదా. సో మా ఇంటి దగ్గరకు ఉన్న టెంపుల్లో అయితే డైలీ రోజుకొకటి అయితే పెడుతున్నారు. సింగింగ్ అని, భజనలని, భరతనాట్యం అలా రోజుకొకటి అయితే పెడుతున్నారు. ఇంకా మేము కళ్యాణం చూసిన తర్వాత నాగమయ్య స్వామి పుట్టు దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ మయూర అలంకరణ అయితే చేశారు. మయూర అలంకరణ బతుకమ్మ అనమాట. సో నెమలిలు ఇలా అయితే నెమలి పించాలతో అయితే డెకరేట్ అయితే చేశారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత అందంగా అయితే డెకరేట్ చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అయితే. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అందరూ ఇలా అయితే ఇంకా అమ్మవారి పూజ అయితే చూడడానికి అయితే వచ్చారనమాట. సో పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకా మేము ప్రసాదం అయితే పెట్టించుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.